ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఇది అమల్లోకి వస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. ఇకపైన టీఎస్ అబ్రివేషన్ స్థానంలో అధికారికంగా టీజీ అని మార్చుకునేలా మే 31ని డెడ్లైన్గా విధించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందన్నారు. వెబ్సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన టీజీ పదాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం టీజీ అనే అబ్రివేషన్ను అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాల్లో అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్ట్మెంట్ల కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. టీజీ అనే అబ్రివేషన్ ఇకపైన అధికారికంగా వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈ మార్పును కార్యాచరణలో పెట్టాలని నొక్కి చెప్పారు. అధికారులు వాడే లెటర్ హెడ్స్, రిపోర్ట్లు, నోటిఫికేషన్లు, నేమ్ బోర్డులు, వెబ్సైట్లు, ఇతర అన్ని రకాల వినియోగంలో ఈ మార్పును చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ, టీఎస్ఆర్టీసీ తదితర పేర్లతో కొనసాగుతున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీ అనే తీరులో మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో వివిధ శాఖలు, విభాగాల మధ్య జరిగే అంతర్గత కరస్పాండెన్స్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారంలోనూ టీజీ అనే అబ్రివేషన్ని వినియోగించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖలు, విభాగాలు ఈ మార్పులు చేపట్టిన అంశంపై ఆయా శాఖల కార్యదర్శులు ఈ నెల 31 కల్లా సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రటరీకి రాతపూర్వకంగా తెలియజేయాలని సీఎస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మారుస్తామంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడానికి ముందు అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర గేయాన్ని, లోగో, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తదితరాలను మార్చనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. ఈ నెల 31 కల్లా రాష్ట్రంలో టీఎస్ అబ్రివేషన్తో ఉన్న ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల అబ్రివేషన్ టీఎస్ నుంచి టీజీలోకి మారనుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, అసలు టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి గల కారణాలు ఏంటి? అసలు టీజీగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక మార్పులు చర్యలో పనిచేసి దృష్టి సారించింది. దాంట్లో ఒకటి టీజీని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ గా పిలువబడుతున్నటువంటి కోడ్ ఏదైతుందో దాన్ని టీజీగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దాని తగ్గట్టు అడుగులు పడ్డాయి. మొత్తంగా అన్ని శాఖల క్లియరెన్స్ తెచ్చుకున్న పరిస్థితి. ప్రభుత్వ విభాగాలతో పాటు అన్ని చోట్ల ఇక నుంచి తెలంగాణలో సంక్షిప్తంగా టీఎస్ కు బదులుగా టీజీగానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ టీజీ కోడ్ తోనే చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్ లో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతితో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. సో ఈ నేపథ్యంలో అధికారిక సమాచారంలో అంతటా టీజీగా ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, ఆ లెటర్ హెడ్లలో టీజీగానే పేర్కొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అధికారిక సమాచారంలో ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ కూడా టీజీగా ప్రవర్తించాలని, దీన్ని వెంటనే అమలు చేయాలని కూడా ఆదేశించారు. ఇక గవర్నమెంట్ ఆఫీసుల బోర్డులు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అలాగే టీజీ ఉండాలని ఉత్తర్వులు మొత్తంగా పేర్కొన్న పరిస్థితి. అయితే టీఎస్ అని గతంలో ప్రింట్ చేసిన స్టేషనరీ ప్రింటింగ్ మెటీరియల్ సైతం తొలగించాలని, వాటి స్థానంలో టీజీగా కొత్తగా ముద్రించాలని స్పష్టం చేశారు. ఈ నెల 31 నాటికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు నివేదిక ఇవ్వాలని అన్ని శాఖల సెక్రటరీలకు సిఎస్ శాంతికుమార్ అయితే ఆదేశించారు. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలు తెలంగాణను సంక్షిప్తంగా టీజీ అని ఉపయోగించారు. తమ వెహికల్స్ నాడు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సంక్షిప్త టీఎస్ గా మార్చి తాజాగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. మొత్తానికి అయితే టీజీగా మాట్లాడుతున్నటువంటి విషయం అయితే అన్ని శాఖల నుంచి క్లియరెన్స్ కూడా తెచ్చుకున్న నేపథ్యం. సో ఇకపైన టీఎస్ బదులు టీజీగానే అన్ని ప్రభుత్వ శాఖలు అలాగే సంస్థలు, కార్పొరేషన్లు వీటన్నిటికీ టీజీఎస్ అనేది మొత్తంగా టీజీగానే పరిగణించాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఆ రకంగా అన్ని మార్పులు చేర్పులుగా మహేందర్, అలాగే ఫ్యూచర్ లో అయితే తెలంగాణ తల్లి అలాగే లోగో కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి అలాగే తెలంగాణ తల్లి పైన ఇంకా గతంలో అధికారం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశాం ప్రభుత్వం చెప్పిన నేపథ్యం ప్రభుత్వం ఇచ్చిన కొత్తలో. కానీ ఇప్పటికైతే దాని మీద ఎలాంటి చర్చలు అయితే జరగలేదు, ఎలాంటి అడుగులు కూడా పడలేని పరిస్థితి చెప్పొచ్చు. టీజీగా అనే పద్ధతి నుంచిగా పరిగణనలో తీసుకున్న పరిస్థితి టీజీ పైన వాళ్ళు దృష్టి సారించడం జరిగింది. కానీ ఇంకా తెలంగాణ తల్లితో పాటు ఇంకా కొన్ని అంశాలపైన మరి ప్రభుత్వం అయితే ఒక మొదట్లో అన్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే అలాంటి చర్చలు కానీ ఎక్కడ కూడా వినిపించట్లేని పరిస్థితి ఉంది. సో ఇప్పటికైతే టీఎస్ ను టీజీగా మార్చి అదే అన్ని శాఖలకు, అన్ని కార్పొరేషన్లకు, ప్రభుత్వ సంస్థలు అన్ని మొత్తంగా స్టేషనరీతో పాటు అన్ని లిటరేచర్లు కూడా ఇకపై టీజీ అనేది మాత్రమే కొనసాగాలని మాత్రం ఇటు అధికారికంగా వాళ్ళ నుంచి ఆమోదం రావడం, అలాగే ఆ ఆమోదాన్ని అలాగే ఉత్తర్వులు మొత్తం అన్ని శాఖలకు టీఎస్ కూడా ఉండాలని సిఎస్ అన్ని శాఖలకు కూడా చెప్పడం కూడా జరిగిన పరిస్థితి ఇప్పటికైతే ఉన్నప్పుడు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.